స్కందగిరి అని ఒక పర్వతం ఉంది. కైలాసంలో శివుడు స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి కోసం ఏర్పాటు చేశాడు. ఇక్కడ దానిపై ఉంటాడు. అక్కడ స్వామి అందరికీ తేలిగ్గా దర్శనమివ్వడు. దానికి ఒక సమయం ఉంటుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య దర్శనం చేస్తే నరక బాధలు ఉండవు, పాపాలు క్షయమైపోతాయి. ఇది కేవలం సుబ్రహ్మణ్య విషయంలోనే చెప్పారు. ఇది కుమార దర్శనం. అందుకే ఆ రోజు వెళ్ళి ప్రత్యేకంగా కుమారస్వామి ఆలయాల్లో దర్శనం చేస్తారు. దీనికి సంబంధించి ఒక వృత్తాంతం ఉంది. కుమారస్వామి అనుగ్రహించి పట్టాభిషిక్తుడి అసుర సంహారం చేసేసిన తర్వాత విజయోత్సవం చేశారు. అప్పుడు దేవతలందరూ ఆయన దర్శనం చేశారు. వాళ్ళు ఎలాగో దర్శనం చేస్తారు. సుబ్రహ్మణ్యుడు అందరిని అనుగ్రహిస్తానని అన్నప్పుడు ఆయన ఎవరు చూసినప్పటికీ పాపాలు పోతున్నాయట. దానితో యమలోకం ఖాళీ అయిపోయింది. ఈ కథ స్కంద పురాణంలో ఉన్నది, శివపురాణంలో కూడా రెండిట్లో ఉంది. అందుకే చెప్తున్నాం. దర్శన మాత్రం చేత నువ్వు ధ్యానం చెయ్యు, పూజించు, స్తోత్రాలు చేయు, జపం చేయ, ఏం లేదు, చూస్తే చాలట ఆయనకి. ఇక్కడ ఆఖరికి ఆశ్చర్యపోతాం. ఆలయాల్లో ఉన్న సుబ్రహ్మణ్య విగ్రహాన్ని దర్శించినా ఈ ఫలితం చెప్పారండి శాస్త్రం. సామాన్య కాదు. అసలు దేవతా దర్శనం చిన్నదా? నిన్ననో మొన్ననో గ్రహపీడలు పోవాలంటే దేవతా దర్శనం కూడా. అందుకే ఆలయాలకు వెళ్ళి విగ్రహాలను చూసినా దాని ప్రయోజనం దానికి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మన నమ్మకంతో పని లేదు దానికి. ఇక్కడ మీరు నమ్మారనుకోండి, భక్తి ఉందనుకోండి, అనుభూతి తొందరగా వస్తుంది. వెంకటేశ్వరుని చూడగానే పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమని అన్నమయ్య పరవశించిపోయినట్టు పరవశించిపోతారు. అంత పరవశం లేకపోయినా ఇలా దండం పెట్టి వచ్చిన దానికి పుణ్యం ఉంటుంది తప్పకుండా. అందుకే ఆలయ దర్శనం అనేది చిన్న విషయం కాదు. దర్శనం దొరకడం కూడా గొప్ప విషయం అండి. యముడికి సమస్య వచ్చింది. తిన్నగా శివుడి దగ్గరకు వచ్చాడు. ఏమైనా బాగుందయ్యా మీ అబ్బాయి గారి పని, పైగా వీడు దయామయులు, దర్శనం ఇచ్చేస్తున్నారు అందరికీ. దాంతో నా నరకం ఖాళీ అయిపోయింది అని అంటే, అక్కడ శివుడు యముడికి చేసిన బోధ అద్భుతమైన వేదాంత విషయాలని బోధిస్తాడు. అవి చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ అందులో గొప్ప మాట చెప్తాడు. ఏంటంటే, నీకు వచ్చిన బాధ ఏమిటయ్యా అన్నాడు. ఇక్కడ నరకం ఖాళీ అయితే మరి వాళ్ళందరూ సద్గతికి వెళ్ళారుగా. పైగా ఒక్కటి, వాడికి ఎన్నో పుణ్య విషయములు వెనకాల ఉండడం చేతనే ఆయన దర్శనం చేయగలిగాడు. తెలుసుకో, వాడు అక్కడికి వెళ్తాడు. పైగా ఏ జీవుడు పుట్టుకతో పాపాత్ముడు కాడు, పుట్టుకతో పుణ్యాత్ముడు కాడయ్యా. వాడి కర్మల వల్లే వాళ్ళు అవుతాడు. ఒక్క మాట చెప్పనా, ఇవాళ నువ్వు యముడుగా దక్షిణ దిక్కుకి అధిపతిగా ధర్మ నేతగా ఉన్నావంటే నువ్వు చేసిన తపస్సుల ఫలం చేత నీకు ఆ దేవతా స్థానం వచ్చింది. ఇక్కడ ఆ తపస్సులని పండేకి ఎక్కడికి వచ్చావు, తత్పూర్వం నువ్వెవరివి. కనుక ప్రతివారు కూడా వాళ్ళ సాధన వల్ల క్రమంగా వస్తారు, ఉత్తమ గతికి పెడతారు. ఎవరికి ఈ గతి స్థిరమని లేదు. అలాగే ఆ గతి పొందేవాళ్ళు పొందుతారు. ఒక్క మాట చెప్పాలంటే ఇవేవి కూడా మిచ్చలేదు. మా సత్యవస్తువు ఒకటి ఉంది, అదే తెలుసుకోవాలని గొప్ప వేదాంత విషయాన్ని అద్భుతంగా బోధిస్తాడు శివుడు. ఆ సమయంలో ఉంటే యముడు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, స్వామిని దర్శించాలన్నా అనేక జన్మ పుణ్య విశేషాలు ఉంటే దర్శించగలరు. తత్ఫలంగా వాడు సద్గతిని పొందుతున్నాడు. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. కనుక దర్శన మాత్రం చేతనే అనుగ్రహించే దేవుడు గనక దర్శనీయాయ నమః. మరి కుమార దర్శనం మాత్రమే ఎందుకుండి, ఇంకెందుకు లేదు. అందుకే దర్శనీయాయ నమః అనేది కేవలం సుబ్రహ్మణ్య సహస్రనామాల్లోనే ఎందుకు కనబడుతుంది అంటే ఆలోచించాలి. ఆ ఉపాసనకు సంబంధించిన విషయం ఇక్కడ. అది సుబ్రహ్మణ్య దర్శనం అంత విశేషం. పైగా దర్శనీయాయ నమః అంటే ఆత్మస్వరూపుడైన వాడు అని అర్థం చెప్పుకుంటూ, దయాసారాయ నమః. దర్శన మాత్రం చేతనే ఆయన సద్గతినిస్తున్నాడంటే దయ సారవండి ఆయన, అందువల్ల ఆ పనిచేశాడు. ఇక్కడ దయాసారాయ నమః, దేవదేవాయ నమః. దేవతలకు కూడా దేవుడు. ఆ మాట దేవతలే ఒప్పుకున్నారు. దేవతలే ఘటకులైతే తారకాసురుడు మొదలైన వారు విజృంభుడు పారిపోయారా లేదా? వాళ్ళకి దిక్కే నిలిచాడు ఆయన. వాళ్ళ చేత పూజింపబడ్డాడు కనుక దేవదేవాయ నమః, దయానిధయే నమః, దుర్విగాహ్యాయ నమః. దుర్విగాహ్యాయ అంటే ఆయనలో మునగడం కష్టం అన్నాడు ఇక్కడ. విగాహనం అంటే మునుగుట. దీన్ని అవగాహన మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. అవగాహన అనే శబ్దం అర్థం తెలియకపోయినా, నాకు ఆ విషయం మీద అవగాహన లేదండి అంటాడు. అవగాహన అంటే అర్థం ఏంటండి ఇక్కడ? ఏమిటి అనుకుంటున్నారు? అవేర్నెస్. నేను ఇంగ్లీష్లో వర్డ్ అడగలే, అర్థం అడిగాను. సాధారణంగా ఇప్పుడు ఏదైనా పదం అడిగితే వెంటనే ఇంగ్లీష్లో ఆ పదం చెప్తారు. అది అర్థం కాదు, అది మరో భాష. అది ఇక్కడ అవగాహనము అంటే మునుగుట అని అర్థం ఇక్కడ. కానీ ఆ విషయంలో అవగాహన లేదంటే అంటే అర్థం ఆ విషయంలో నేను మునగలేదండి అని అర్థం. మునిగితే కదా తడి తెరుస్తుంది. అలాగే విషయం తెలియడాన్ని మునగడంతో పోల్చారు ఇక్కడ. ఆ విషయం తెలియడం, ఆయనలో మునగడం మాత్రం కష్టం. అంటే అంత తేలిక కాదు. మునగవేయడం కష్టం అంటే అంత తేలిగ్గా ఆయన తత్వం మనకు అర్థమయ్యేది కాదు. అది దుర్విగాహ్యాయ నమః అంటే లోతు తెలియుట కష్టము. భగవంతుడికి రెండు ఉంటాయట, రెండు విధాల అనంతత్వమే. అంటే స్కోప్ అండ్ డెప్త్.
ఆయన ఎంతో విస్తారమైనవాడు, ఎంతో లోతైనవాడు, రెండు కూడా. విస్తారము అది అనంతమే, లోతు ఎంతో అనంతమే. కానీ ఆయన యొక్క స్వరూపము అనంతమే, ఆయన యొక్క తత్వము అనంతమే కనుక రెండిటికి కలుపుకుని దుర్విగాహ్యాయ నమః. అనంతుడు, బాగా లోతున్న దాంట్లో మునగలవా చెప్పండి. అమ్మ అక్కడ చాలా అడుగులు లోతు అంటే ముందు మునగనే మునగం, మునగలేనిది అని చెప్పినే బయటకు వచ్చేసాం కదా, అది దుర్విగాహ్యాయ నమః, ఇది అర్థం. అదే తక్కువ నీళ్ళు ఉన్నాయి, అది మునగడానికి అవకాశం లేనిదని దుర్విగాహ్యాయ నమః చెప్పకూడదు ఇక్కడ. మన అతి తెలివైన వాడం కదా, అది ఈ అర్థం చెప్తామేమోనని జాగ్రత్తగా చెప్తున్నాం. అతి లోతైన దాంట్లో ఎలా మునగలేమో అంత లోతైన పరతత్వం తెలుసుకొనలేము. దక్షాయ నమః. దక్షుడంటే సమర్థుడు అని అర్థం, దేనికైనా సమర్థుడు. దక్షష్టమే బలంచమే అని చెప్పుకుంటున్న చమకంలో దక్షతకు నాకు రావాలి అంటే సమర్థత. ఇక్కడ బలం దక్ష అని రెండు పదాలకి సూక్ష్మార్థం నిరుక్తంలో వేదభటంగా చెప్తూ బలం అంటే కరణేంద్రియ పటిష్టత అన్నారు, దక్ష అంటే జ్ఞానేంద్రియ పటిష్టత అని చెప్పారు. ఇక్కడ కరణేంద్రియం అంటే చేతులు మొదలైన వాటికి పటిష్టత ఉంటే బలం అని అంట, బుద్ధిశక్తి బాగా జ్ఞానం బాగా ఉంటే దక్షత అని అంట ఇక్కడ పదములు. దీన్ని బట్టి దక్షాయ నమః అంటే తెలుస్తుంది. దర్పణ శోభితాయ నమః. అసలు ఇలాంటి నామాలు అరుదైనవండి, అది సాధారణంగా వచ్చే నామాలు అలా వెళ్ళిపోతున్నాం, కొంచెం చిత్రంగా ఉన్న నామాల దగ్గర ఆగి కొంచెం విస్తరిస్తున్నాం. దర్పణ శోభితాయ నమః, అద్దముతో శోభించువాడు. సంస్కృత భాష అన్వయాలు చాలా చమత్కారం ఉంటాయి. అద్దముతో శోభించేవాడు అంటే అలంకారం బాగా చేసుకున్న తర్వాత అలంకారం చూసుకోవడానికి దర్పణం పెట్టుకుంటారు ఇక్కడ. అలాగే శివుడు వరవేషం వేసినప్పుడు దర్పణంతో ఉండడం కూడా వర్ణించారు. అలాగా దర్పణం చూసుకుంటూ అలంకరించుకుంటున్నట్ట, అంటే తాను అలంకారం అంత చక్కగా చేసుకున్నాడు అని అర్థం ఇక్కడ. పైగా దర్పణానికి శోభ ఇస్తున్నాడు ఆయన ఇక్కడ. అంటే అంత అందమైన రూపం ప్రతిబింబించగానే దర్పణం అందమైనది. కానీ దర్పణంలో తాను ప్రకాశిస్తున్నాడు అంటే ఇంత అలంకారములతో ప్రకాశిస్తున్నాడు, తద్వారా దర్పణం ప్రకాశిస్తుంది. ఇక్కడ ఇంకో గొప్ప విషయాన్ని చెప్పాలంటే కాశ్మీర ప్రత్యభిజ్ఞా సిద్ధాంతంతో అద్భుతమైన అన్వయం ఉంది ఇక్కడ. ఈశ్వరుడు తనని తాను చూసుకోవాలనుకున్నట్ట. తాను చూసుకోవాలంటే తాను కాని చోటు ఇప్పుడు ఉందా? ఇప్పుడు మనం అద్దంలో చూసుకున్నామంటే అద్దం మనం కాదు, దానిలో చూసుకుంటున్నాం. ఈశ్వరుడు చూసుకోవాలంటే ఈశ్వరుడు కాని వస్తువు ఒకటి ఉండాలి కదా, అన్నీ ఆయన అయ్యాడు. కనుక ఏం చేశాడంటే తనదైనటువంటి ప్రకృతిని, మాయాశక్తిని బహిర్గతపరిచాడు. బహిర్గతమైన పరిచిన ప్రకృతిలో తాను చూసుకున్నాడు. ఇది రహస్యం. అంటే ప్రకృతి జడం, ఈశ్వరుడు దానిలో ప్రవేశించగానే చేతనత్వాన్ని పొందింది. ఇక్కడ చేతనత్వాన్ని పొందింది కానీ ఈయన ప్రకృతిలో ప్రవేశించాడా? మళ్ళీ ఒకటి అర్థం ఇక్కడ లోతైన వివేచన అండి, ఇది వేదాంత విచారణే. అందుకే సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం అంటే ఒకానొక ఉపనిషద్ వివేచన, అందులో సందేహం లేదు. ఇక్కడ దర్పణ శోభిత దగ్గర ఆ మాట మరొక్కసారి చెప్తున్నాం. ప్రకృతిలో పరమేశ్వరుడు ప్రవేశిస్తేనే ప్రకృతి పనిచేస్తుంది, చేతనత్వం. అవునా లేదా? తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, దానిని సృజించి తాను ప్రవేశించాడని వేదమే చెప్తుంది.